రైతాంగంలో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉందని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ తాటిపర్తి జీవన్రెడ్డి అన్నారు. సారంగాపురం మండల కేంద్రంలో యువజన నాయకుడు తాటిపర్తి సీకే రెడ్డి, బూసి మల్లేశం తదితరులతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నుండి ఆశించిన ప్రోత్సాహం, రైతు భరోసా కేసీఆర్ ప్రభుత్వం కంటే మిన్నగా ఆశ కల్పించడం జరిగిందో విఫలం కావడం, అమలుకు నోచుకోకపోవడం జరిగింది అన్నారు. ధాన్యం సేకరణలో చివరికి ఏమైందంటే కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలిపోతే సరిపోద్ది అనే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. ఏ రైతును పలకరించినా కనీసం 5 కిలోల నుండి 10 కిలోలు నష్టపోయామని అంటున్నారని, రాష్ట్ర అవతరణ దినోత్సవం తెలంగాణ సమాజమంతా ప్రభుత్వం కొత్త పథకాలు ఎన్నికల ప్రణాళికకు అనుగుణంగా జూన్ 2 నుండి అమలు చేస్తారని ఎంతో ఆశించారని, ప్రధానంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు అందరూ కూడా వారి అర్హతకు అనుగుణంగా పెన్షన్ మంజూరు కార్యక్రమం ఆరంభింప చేయబడుతుందని భావించినట్లు ఆయన పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం దాన్ని ఊసెత్తలేదని అన్నారు. ప్రధానంగా ఆనాడు 2023 ఎన్నికల్లో ఏ మార్పు రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకున్నటువంటి ఒక రైతాంగం ప్రధానంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడాలనే ఒక భావన కనబరిచిందో వరంగల్ రైతు డిక్లరేషన్ రైతాంగం అయితే తీవ్ర అసంతృప్తి. నాకు 4 దశాబ్దాల ప్రజా జీవితం అనుభవం చెప్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత రైతాంగం ఇప్పుడు ఏ ప్రభుత్వం మీద కూడా కనబడతలేదు. దానికి ఒకటి ప్రభుత్వంకి వెళ్ళి ఆశించినటువంటి ఒక ప్రోత్సాహం ఏదైతే రైతు భరోసా, కేసీఆర్ ప్రభుత్వం కంటే మిన్నగా సహాయం చేయడం జరుగుతుందని చెప్పని ఆశ కల్పించడం జరిగిందో అది విఫలం కావటం, అమలుకు నోచుకోకపోవటం. ధాన్యం సేకరణలో చివరికి ఏమైపోయిందనంటే అసలు కొనుగోలు కేంద్రాలలోకి వెళ్ళి వరిధాన్యం తరలిపోతే సరిపోయే కాడికి వచ్చింది. కొనుగోలు కేంద్రాలలోకి వెళ్ళి వరిధాన్యం తరలిపోతే సరిపోతున్న కాడికి వచ్చింది. మీరు రైతు ఎవరి తలుపు తట్టినా కనీసం 5 కిలోల నుండి 10 కిలోలు నష్టపోయింది. రైతు ఎవరి తలుపు తట్టినా 5 కిలోల నుండి 10 కిలోలు. ఇప్పుడు సంచికి 3 కిలోలు, ఆ తుప్పులో 3 + 3 + 1.5 7.5, 2.5 టైర్ తూకం పోతే 5 కిలోలు అక్కడ నష్టపోయింది. దీనికి తోడేదైతుందో ఇంకొకటి కనబడని నష్టం రైతుకి ఏదైతుందో, నువ్వు రైతు తూకం వేసినప్పుడు 17 మాయిశ్చర్ ఉంటుంది. తూకం వేసినప్పుడు అది మిల్లులో అన్లోడ్ అయ్యే సమయానికి అది 9-10% వస్తుంది. అంటే అక్కడ 5 కిలోలు పోతుంది. ఇది రైతుకు గమనంలోకి వస్తలేదు. ఆ మొదటి 3 కిలోలు 5 కిలోలు ఏదైతుందో ప్రత్యక్షంగా రైతుకు కనబడుతుంది. ఈ 5 కిలోలు ఏదైతుందో దొంగ దెబ్బతీస్తుంది. అంటే 5 10 కిలోలు అంటే 250 రూపాయలు నష్టపోతుంది అంటున్నాను. నేను వేరే ఎవడక్కది, నేనే ఎవిడెంట్ అంటున్నాను. సరే పోని, రైతు కష్టం ఉచితం నీళ్ళ పాలైంది. రైతుకి ప్రోత్సాహం, ప్రభుత్వం ప్రోత్సాహం లేదు. మళ్ళీ పునాస ఆరంభం కాబోతు సాగు చేద్దామని చెప్పంటే అసలు ఏ పంట పెట్టాలో స్పష్టత లేదు. అటు ప్రభుత్వానికి స్పష్టత లేదు, రైతుకు సూచన లేదు. ఒకటే నువ్వు వరి సాగు చేయొద్దని చెప్పడం ఒకటి నేర్చుకున్నారా? వరి సాగు చేయొద్దని ఒక్కటి నేర్చుకున్నాడు తప్ప ఏం పెట్టాలని ఎవడు చెప్తలేడు. ఏం పెట్టాలని చెప్పద్దే. నువ్వు పప్పు దినుసులు మరి ఈరనైనా పెసలు దానికి రాయితీపై విత్తనం ఇయ్యవు, పెసలకి అయితే 2000 రూపాయలు బోనస్ ఇయ్యవు.
ఎందుకంటే రాజశేఖర్ 200 ఇచ్చిండే. రాజశేఖర్ రెడ్డి గారు 2004-5లో 200 రూపాయలు ఇచ్చిండు. ఇవాళ పెరిగిన ధరలకు అనుగుణంగా 2000 ఇవ్వాలి. నువ్వు ఎవరైనా పెడతారు, ముందుకు వస్తారు. నిన్న సుదీర్ఘ లేఖ రాసిన కోతుల బెడద మీద, అవన్నీ ఒక ఎత్తు చెప్పంటున్నారు రైతాంగం సమస్యలు. ఏమంటారు, రైతాంగం సమస్యలతో పాటు ఇతరత్ర కూడా ఉన్నారు. నేను కేవలం రైతాంగం సమస్యల గురించే కాదు, రైతాంగంతో పాటుగా రైతు కూలీలు, భూమి లేని నిరుపేదలు ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచన చేయరా నాయన. వాళ్ళంతా దళితులు, వాళ్ళ నెలకి 2000 ఇయ్యు. జూన్ 2కి వెళ్ళి వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు, ఆటో రిక్షా కార్మికులకు, క్యాబ్ డ్రైవర్స్కు చేయూతనివ్వడం ప్రభుత్వ బాధ్యత. వీళ్ళ రేవంత్ రెడ్డి గారి పట్ల విశ్వాసం ఉన్నా లేకున్నా, రాహుల్ గాంధీ గారి పట్ల విశ్వాసంతో ఇవాళ ఈ ప్రభుత్వం పట్టుకొచ్చారు కాంగ్రెస్ పార్టీని. మరి రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ఏమవుతుంది, ఎన్నికలు చేసిన వాగ్దానాలు ఏ మేరకు అమలవుతున్న సమీక్ష చేసే బాధ్యత రాహుల్ గాంధీ గారి పైన ఉందా లేదా? రాహుల్ గాంధీ గారు ఎన్నికలు చేసిన వాగ్దానాలు ఏ మేరకు అమలవుతున్నావి అని సమీక్ష చేసే బాధ్యత ఏదైతుందో ఆయనపై ఉన్నదా లేదా? నువ్వు రేవంత్ రెడ్డి చెప్పే కట్టుకథలతో నువ్వు తృప్తి చెందితే అసలు మరి రేపు ఏం కాబోతుంది? రేపు ఎన్నికల్లో ఏమవుతుంది తర్వాత విషయం పక్కన పెట్టండి, ఎవడు అధికారానికి వస్తాడో. కానీ సామాన్య ప్రజానీకం జీవనం మీద కొనసాగాలి కదనే. ఇవి నేను ఈ 2 నెలలు గమనించిన పుట్టిన కంటే చచ్చిన ఎక్కువ మంది ఉన్నారు. ఈ 2 మాసాలలో ఏదైతే ఎండ తీవ్రత అనుకో కారణం ఏదైనా కావచ్చునే. అంటే జనాభా అనేది నీకు కొత్తగా వచ్చిన కంటే మృతుల సంఖ్య ఎక్కువ కనబడుతుంది. ఏదైనా కానీ కనీసం ఇప్పుడు నేను పేర్కొన్నట్టు ఏదైతుందో ఇవాళ జూన్ 2 అందరం కూడా ఆశించినాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇలా రైతాంగ సమస్యలు సరే, ఇవి రైతాంగం ఇవాళ పరిస్థితి ఏ విధంగా ఉన్నా కానీ ఇవాళ ఇతరత్ర రైతు కూలీలు, నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, ఆడబిడ్డలు, అల్పసంఖ్యాక వర్గాలు, వారికి రావాల్సినటువంటి ఒక ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా చేయూతనిచ్చే ఆసరా పెన్షన్స్ మీరు 4000 వాగ్దానం చేసిండ్రు. ముందైతే ఆ 2000 నీరని ఆయన అంటున్నాను.